పెయిన్‌లెస్ లేబర్ అంటే ఇప్పుడు ఎపిడ్యూరల్ ఒక ఆప్షనా? సో, ఎపిడ్యూరల్ కాకుండా ఆల్టర్‌నేటివ్స్ ఏముంటాయి? యెస్ మ్యామ్. మీరన్నట్టు కొంతమంది భయపడుతుంటారు. లేబర్ ఎపిడ్యూరల్ అనాల్జేసిస్ అంటే ఇన్వేజివ్ ప్రొసీజర్ అంటే కొద్దిగా నీడిల్ ప్రిక్ అవసరం అవుతుంది. కూర్చోవాల్సిన అవసరం ఉంటుంది. కొద్దిగా కోఆపరేషన్ అవసరం ఉంటుంది అని మీరన్నది కరెక్టే. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మనం ఈ ఎపిడ్యూరల్ వాడుతూ మిగతావి కూడా కంపేర్ చేస్తూ చాలా స్టడీస్ ఉన్నాయి. అందులో మన గోల్డ్ స్టాండర్డ్ ఎఫెక్టివ్ పెయిన్ రిలీఫ్ కోసము అని అనుకుంటే ఎపిడ్యూరల్ ఆప్ట్ చేసుకోవడమే మంచిదనమాట. తర్వాత మీరు అదర్ ఆప్షన్స్ ఇంకా అడగదలుచుకున్నప్పుడు మీరు అడగొచ్చు. అలాంటప్పుడు మేము చెప్పేదేంటంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఐవీ ఓపియాట్స్ అంటే ఇంట్రావీనస్ ఓపియాట్స్ అనే డ్రగ్స్ అనమాట. ఓపియాట్ అనేది ఒక క్లాస్ ఆఫ్ డ్రగ్. అందులో మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. అందులో మనము చేతి ద్వారా గ్లూకోజ్ ఇవ్వడానికి పెట్టిన సిరంజ్ ద్వారా ఐవీ క్యానుల ద్వారా మనం డ్రగ్ ఇస్తాం అనమాట. బట్ ఓపియాట్స్ ఆర్ నోన్ ఫర్ సమ్ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ డ్రగ్ ఇచ్చిన తర్వాత మనము కంటిన్యూయస్ మానిటరింగ్ ఏవేవి చేసుకోవాలంటే బ్రీతింగ్ రేటు అంటే రెస్పిరేటరీ రేటు ఎంత ఎఫెక్టివ్‌గా బ్రీత్ తీసుకుంటున్నారు. దాని తర్వాత బాడీలో ఆక్సిజన్ లెవెల్ మెయింటైన్ అవుతుందా లేదా? ఖచ్చితంగా ఆక్సిజన్ సప్లిమెంటేషన్ అవసరం అవుతుందనమాట. తర్వాత ఓపియాట్స్ ఆర్ నోన్ ఫర్ కాజింగ్ సమ్ ఇచ్చింగ్ సెన్సేషన్ అనమాట. చేతిలో, కాళ్ళలో, శరీరం అంతా కొద్దిగా దద్దుర్లొచ్చే అవకాశం ఉంటుంది. దో దే ఆర్ సెల్ఫ్ సబ్సైడింగ్ బట్ ఇవి నోన్ సైడ్ ఎఫెక్ట్స్ కాబట్టి అది మనం అవాయిడ్ చేస్తే మంచిది. సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఐవీ ఓపియాయిడ్స్ కాకుండా ఇన్హలేషనల్ ఎంటనాక్స్. సో, ఎంటనాక్స్ అనేది ఒక గేసియస్ మిక్స్చర్ సిలిండర్‌లో ఉంటుంది. దాన్ని మాస్క్ ద్వారా పేషెంట్‌కి ఇస్తారనమాట. సో, అది ఇట్స్ ఎఫెక్టివ్‌నెస్ డిపెండ్స్ ఆన్ పేషెంట్స్ ఎఫర్ట్. ఎంత ఎఫెక్టివ్‌గా వాళ్ళు పీల్చుకోగలుగుతున్నారు. దాని తర్వాత ఇట్ వే ఎఫెక్టివ్‌నెస్ అనేది వేరీస్ ఫ్రమ్ ఇండివిడ్యువల్ టు ఇండివిడ్యువల్. గ్రాస్‌లీ వేరీస్ ఫ్రమ్ ఇండివిడ్యువల్ టు ఇండివిడ్యువల్ అనమాట. సో, దో దే బోత్ ఆర్ నాన్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్. ఇన్వేజివ్ ప్రొసీజర్ అవాయిడ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఓవర్ కాన్షియస్ ఉన్న వాళ్ళకి మేము ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయని చెప్తాము. బట్ గోల్డ్ స్టాండర్డ్ మాత్రం లేబర్ ఎపిడ్యూరల్ అనాల్జేసిస్ అని.